ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ప్రియమైన వారులారా, ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి కీర్తన గ్రంథము 18వ కీర్తన మొదటి వచనం చూసినప్పుడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ప్రేమైన వారు ఇక్కడ చూసినప్పుడు మరి దావీదు భక్తుడు అంటూ ఉంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నిజమే, దావీదు మహారాజు, సైన్యం ఉంది, ఆస్తులు ఉంది, ఐశ్వర్యం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అయినా అంటాడు, నీవే నా బలం, నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్తా ఉన్నాను. చాలాసార్లు మన జీవితంలో మనకున్నవి చూసుకుని గర్వపడుతూ ఉంటాం. అందుకే మన జీవితాల్లో విజయాలు సాధించలేకపోతాం. మనకి ఎంతమన్నా నీవే నా బలం, నా కొండ నీవే, నా ఆశ్రయం నీవే, నా అండ నీవే అని ఎప్పుడైతే అంటామో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. నీవు దావీదు, నా శైలం నీవే, నన్ను రక్షించేవాడు నీవు. భూలోకంలో మనుషులు ఎవరు మనం రక్షించలేదు, దేవుడే మనం రక్షించే దేవుడై ఉన్నాడు. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గం అని చెప్తాను. కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు అంటాడు ఇక్కడ 3వ వచనంలో, ఎత్తనీయుడని యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలోంచి నన్ను రక్షించెను. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టింది. ఎన్ని బాధలున్నా దేవునికే మొరపెట్టాడు, దేవునికే ప్రార్థన చేశాడు. అయితే దేవుడు తన ఆలయంలో నుండి ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన సేవలు చేశారు అని దావీదు చెప్తా ఉన్నాడు. కనుక మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అన్న కూడా అలాగే దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని మందిరంలో మొరపెట్టినప్పుడు అన్నా గర్భాన్ని తెరిచాడు దేవుడు. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలున్నా, సమస్యలున్నా దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళి దేవుడు నీ జీవితాలు దేవుని మీద ఆధారపడు. నీవే నాకు సహాయం, నేను బయటకు వెళ్తున్నాను, నా అండ నీవే, నా కోట నీవే, నా కార్యంలో, నా వ్యాపారంలో, నా ఉద్యోగంలో నీవు నాకు సహాయం, నీవు నాకు తోడుగా ఉండని ప్రార్థించి వెళ్ళి దేవుడిని యొక్క ప్రతి అవసరతలు దేవుడిని తీర్చి నీకు సహాయం చేస్తాడు. అటు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయను గాక. స్తోత్రాలు. ఇదిగో యొక్క నాయనప్పుడు మాటలు విన్న ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో గొప్ప కార్యములు చేయాలి. వారు ఈ దినం రాకపోకల్లో, ప్రయాణాల్లో క్షేమాన్ని మీరు దయచేయండి. బయట దేశాల్లో ఉన్న మా సంఘబడులకు ఈ కాపుదల మీరు దయచేయండి. ఇంకా మా సంఘబడులు ఎక్కడెక్కడ, ఏ రాష్ట్రాల్లో, ఇవి మా దేశంలో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, సేవలు చేస్తున్నారు, వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. 2 సంఘాల బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ఆయన వారి యొక్క కుటుంబాల అవసరాలన్నీ తీర్చిన ఆయన ఈ దినమంతా నీ కాపుదల దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.